మన ఛానల్‌లో ఒక బ్రో ఎప్పటినుంచో 'గాడ్‌జిల్లా వీఎస్ వైబిగ్ కంపారిజన్ వీడియోలు చేయమని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బట్ నేనే హెల్త్ బాగోకపోవడం, మన బెన్ 10 టైమ్ షెడ్యూల్ వల్ల ఈ వీడియో అయితే చేయలేకపోయాను. యాక్చువల్‌గా ఎవరైనా ఏదైనా టాపిక్ సజెస్ట్ చేస్తే వెంటనే చేసేస్తాను. బట్ ఈ వీడియో మాత్రం అవ్వలేదు. ఐ యామ్ రియల్లీ సారీ బ్రో. చాలామంది బెన్ 10 టైమ్‌లన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయమని ఎక్కువగా అడుగుతున్నారు. అందువల్లే ఆ వీడియోస్ చేస్తూ ఈ వీడియో చేయడానికి అవ్వలేదు. సో, ఇంక మెయిన్ మ్యాటర్‌కొస్తే ఈ వీడియోలోని 'వే బిగ్ వీఎస్ గాడ్‌జిల్లా' కంపారిజన్ మాత్రమే కాకుండా, గాడ్‌జిల్లా మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్ అయిన 'బర్నింగ్ గాడ్‌జిల్లా' వీఎస్ అల్టిమేటిక్ వే బిగ్ ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు అనేది కూడా డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే 'బెన్ 10కి' సంబంధించి, 'మాన్‌స్టర్స్‌కి' సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోసే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి మా కంటెంట్ గనక నచ్చినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మెయిన్ టాపిక్‌లోకొస్తే ఇది కంపేర్ చేసిన వీడియో కాబట్టి ఫస్ట్ మనం ఈ 2 క్యారెక్టర్స్‌కి సంబంధించిన పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వేబిక్ పవర్స్ గురించి చూద్దాం. వేబిక్ గురించి మనందరికీ తెలిసిందే. బెన్ 10 యూనివర్స్‌లో ఉన్న చాలా పెద్ద ఏలియన్. ఆల్మోస్ట్ ఒక యావరేజ్ వేబిగే 295 ఫీట్ దాకా పెరుగుతుంది. కొన్ని బేబీస్ అయితే వాటికన్నా హైట్‌గా కూడా పెరుగుతాయి. ఇవి ఇంత హైట్ ఉంటాయి కాబట్టి వాటి బాడీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దానివల్ల వాటికి స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటి బాడీ కూడా మెటల్ లైక్ స్కిన్ తోటి చాలా డ్యూరబుల్‌గా ఉంటాయి. ఇవి ఇంత పెద్దగా ఉన్నా ఫైట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా స్పీడ్‌గా మూవ్ కాగలవు. ఇంకా వేబీకుండే మెయిన్ పవర్ కాస్మిక్ రేస్‌ని రిలీజ్ చేయడం. దీనివల్ల ఎనిమీ బాగా డ్యామేజ్ అవుతాడు. అదే వేబీ గనుక అల్టిమేటిక్ వేబీగా మారితే ఈ పవర్స్ అన్నీ కూడా డబల్ అవుతాయి. వేబీక్ హైట్ 4 ఇంతలు పెరుగుతుంది. అల్టిమేటిక్ వేబీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 900 ఫీట్ ఉంటుంది. ఈ ఫామ్‌లో వేబీక్ స్ట్రెంగ్త్‌కి అసలు లిమిట్స్ ఉండవు. అన్‌లిమిటెడ్ లెవెల్‌లో ఉంటుంది. తనకన్నా 100 రెట్లు పెద్దగా ఉన్న వాటిని కూడా లిఫ్ట్ చేయగలడు. అంటే ఒక ప్లానెట్‌ని ఎత్తి పడేయగలడు. అల్టిమేటిక్ వైబీక్‌ని కేవలం ఒకసారి మాత్రమే చూపించడం వల్ల ఈ ఏలియన్‌కుండే చాలా పవర్స్‌ని ఇంకా చూపించలేదు. అయినా సరే తనకన్నా ఎన్నో రెట్లు పవర్‌ఫుల్, ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న డ్రాగన్‌ని కూడా ఆల్మోస్ట్ ఓడించాడు. అసలు నెప్పంటే ఏంటో తెలియని డ్రాగన్‌కి కూడా నిప్పంటే ఏంటో చూపించాడు. అలాగే ఈ అల్టిమేటిక్ ఫామ్‌లోని తనకుండే కాస్మిక్ రేస్ పవర్స్‌ని చాలా ఎక్కువగా, ఈజీగా, స్పీడ్‌గా డిఫరెంట్ వేస్‌లో కూడా యూజ్ చేయగలడు. తన స్పీడ్ కూడా బాగా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ లైట్ స్పీడ్‌లో ట్రావెల్ చేయగలడు. ఫ్లై కూడా చేయగలడు. ఈ ఫార్మ్‌కి సంబంధించి ఇంకా చాలా పవర్సే ఉన్నాయి కానీ, దీన్ని ఒకసారి మాత్రమే చూపించడం వల్ల ఈ పవర్స్‌ని మాత్రమే రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ గాడ్జిల్లా. గాడ్జిల్లా సంగతి కూడా మనకి తెలిసిందే. కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్. తన యావరేజ్ ఏజ్‌లోనే 355 ఫీట్ ఉంటుంది. చూడ్డానికే అంత పెద్దగా ఉంటుంది కాబట్టి కామన్‌గానే గాడ్జిల్లా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గాడ్జిల్లా స్కిన్ కూడా చాలా గట్టిగా, డ్యూరబుల్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద వెపన్స్ తోటి అటాక్ చేసినా కూడా గాడ్జిల్లా పైన గీత పెట్టమంటే చాలా కష్టం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఉండడం, తన తోటి మాన్‌స్టర్స్‌తో ఫైట్ చేస్తూ, వేటాడుతూ, వాళ్ళని తింటూ ఉండడం వల్ల బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్ కూడా గాడ్జిల్లాకి చాలా ఎక్కువ. ఏదైనా మాన్‌స్టర్‌ని టార్గెట్ చేసిందంటే, ఆ మాన్‌స్టర్ పైన పడిపోయి వాళ్ళని రక్కి రక్కి మరీ తినేస్తుంది. ఇంకా గాడ్జిల్లాకి ఉన్న మెయిన్ పవర్ అటామిక్ బ్రీత్. ఈ అటామిక్ బ్రీత్ తోటి గాడ్జిల్లా ఎలాంటి మాన్‌స్టర్‌కైనా కూడా దండేసేస్తుంది. ఈ అటామిక్ బ్రీత్‌ని ఎంత ఫోర్స్‌గా వదులుతుంది అంటే, భూమికి కూడా బొక్క పెట్టేంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. భూమికే బొక్క పెట్టుద్దంటే, ఆ ప్లేస్‌లో ఇంకేదైనా మాన్‌స్టర్ ఉంటే, ఆ మాన్‌స్టర్‌లో పీస్ కూడా దొరకదు. ఇంకా గాడ్జిల్లా రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతుంది. గాడ్జిల్లాకి ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి కానీ, మన బ్యాటిల్‌కి కంపారిజేషన్‌కి ఈ పవర్స్ చాలు. ఈ పవర్స్ అన్నీ కూడా జస్ట్ నార్మల్ గాడ్జిల్లానే. గాడ్జిల్లా గనక ఫుల్ లెవెల్‌లో రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకుంటే బర్నింగ్ గాడ్జిల్లాగా మారుతుంది. ఇంకా గాడ్జిల్లా ఈ ఫామ్‌లోకొచ్చిందంటే గాడ్జిల్లాని ఓడించడం కాదు కదా! గాడ్జిల్లాని టచ్ చేయడం కూడా నియర్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే తనని టచ్ చేయడానికి వెళ్ళేలోపే గాడ్జిల్లా నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెటల్సే కరిగిపోతాయి. ఇంకా నార్మల్ హ్యూమన్స్ కానీ, మాన్‌స్టర్స్ కానీ వెళ్తే పీస్ కూడా దొరకదు. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఫామ్‌లో ఉన్న గాడ్జిల్లా అటామిక్ బ్రీత్, స్ట్రెంత్, స్పీడు, పవర్ లెవెల్స్ డబల్ అవుతాయి. ఎక్స్‌ట్రా పవర్స్ కూడా వస్తాయి కానీ,
మన బ్యాటిల్‌కైతే ఇవి చాలు. ఇంకా 'గాడ్జిల్లా', 'వేబీకి' సంబంధించిన పవర్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి, వీళ్ళిద్దరూ తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఈ ఫైట్‌ని నార్మల్ 'గాడ్జిల్లా' వీఎస్ నార్మల్ 'వేబీక్', నార్మల్ 'గాడ్జిల్లా' వీఎస్ అల్టోమేటిక్ 'వేబీక్', అల్టోమేటిక్ 'వేబీక్' వీఎస్ 'బర్నింగ్ గాడ్జిల్లా' ఇలా 3 వేస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడే ఈ కంపారిజేషన్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ నార్మల్ 'గాడ్జిల్లా' వీఎస్ నార్మల్ 'వేబీక్'. ఈ ఫైట్‌లో 'గాడ్జిల్లా' 'వేబీక్' కంటే చాలా పెద్దగా ఉన్నా, 'వేబీక్' చాలా స్పీడ్ కాబట్టి, 'గాడ్జిల్లా'కి దొరకకుండా 'గాడ్జిల్లా' పైన అటాక్ చేసిన 'గాడ్జిల్లా' స్కిన్ చాలా డ్యూరబుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి, 'వేబీక్' 'గాడ్జిల్లా' పైన ఎంత అటాక్ చేసినా ఓడించడం అంటే అది కొంచెం కష్టమే. ఇంకా 'వేబీక్' అటాక్ చేస్తుంటే 'గాడ్జిల్లా' ఏమి నార్మల్‌ది కాదు. కరెక్ట్ టైం చూసి 'వేబీక్‌ని' పడేయడమో, దాని పైన పడిపోవడమో చేస్తుంది. ఆ టైంలో గనక 'వేబీక్' పైన అటామిక్ బ్రీత్ గనక యూజ్ చేస్తే 'వేబీక్' ఫోటోకి దండ పడిపోద్ది. మేబీ ఆ టైంలో 'వేబీక్' కాస్మిక్ రేస్‌ని యూజ్ చేసినా 'గాడ్జిల్లా' అటామిక్ బ్రీత్‌ని ఎక్కువ సేపు హోల్డ్ చేసి ఉంచడం కూడా కష్టమనే చెప్పాలి. సో, ఈ ఫైట్‌లోని 'వేబీక్' ఓడిపోయే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. 'గాడ్జిల్లా' 'వేబీక్' కంటే చాలా పెద్దగా, స్ట్రాంగ్‌గా ఉండడం, బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా ఎక్కువుండడం, అటామిక్ బ్రీత్‌ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల 'గాడ్జిల్లా'ని 'వేబీక్' ఓడించడం అంటే చాలా కష్టమైన పనే. ఇంకా అదే టైంలో 'వేబీక్' అల్టోమేటిక్ 'వేబీక్‌గా' మారితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అల్టోమేటిక్ 'వేబీక్' హైట్ ఆల్మోస్ట్ 900 ఉంటది. 'గాడ్జిల్లా' హైట్ జస్ట్ 355 మాత్రమే. సో, అల్టోమేటిక్ 'వేబీక్‌కి' సగానికొస్తుంది. జస్ట్ కాల్‌తో తన్నేస్తాడు. అల్టోమేటిక్ 'వేబీక్' స్పీడ్ లైట్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. ఇంకా 'గాడ్జిల్లా' అల్టోమేటిక్ 'వేబీక్‌ని' టచ్ చేయడమే కష్టమంటే, తన అటామిక్ బ్రీత్‌ని కరెక్ట్‌గా 'వేబీక్' పైకే వదలాలి అంటే, అది అవ్వదమ్మా. 'గాడ్జిల్లా'కైతే అది ఇంపాసిబుల్. పోనీ తన బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్ తోటి, తన స్ట్రెంత్ తోటి, తన బాడీ తోటి అల్టోమేటిక్ 'వేబీక్' పైకి నార్మల్‌గా అటాక్ చేద్దాం అనుకున్నా, అల్టోమేటిక్ 'వేబీక్' స్పీడ్‌కి కనీసం టచ్ కూడా చేయలేదు. సో, స్ట్రెంత్ ప్రకారంగా ఏమీ చేయలేదు. అటామిక్ బ్రీత్‌తో కూడా ఏమీ చేయలేదు. బట్ అల్టోమేటిక్ 'వేబీక్' అయితే 'గాడ్జిల్లా' కంటే 3 టైమ్స్ పెద్దగా ఉంటాడు. స్ట్రాంగ్‌గా ఉంటాడు. సో, తన స్ట్రెంగ్త్‌తో అటాక్ చేసినా, స్పీడ్‌గా మూవ్ అవుతూ, తన కాస్మిక్ రేస్‌ని ఎక్కువగా 'గాడ్జిల్లా' పైకి వదిలినా కూడా 'గాడ్జిల్లా' ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ పాసిబిలిటీ ప్రకారంగా చూసినా 'గాడ్జిల్లా' అల్టోమేటిక్ 'వేబీక్‌ని' ఓడించడం అంటే ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో, ఈ ఫైట్‌లోని అల్టోమేటిక్ 'వేబీకే' గెలుస్తాడు. ఇంకా 'గాడ్జిల్లా' హెవీగా రేడియేషన్‌ని అబ్జర్వ్ చేసుకొని 'బర్నింగ్ గాడ్జిల్లా'లా మారి ఫైట్‌కి వస్తే, ఈ 'బర్నింగ్ గాడ్జిల్లా' ఫామ్‌లోని 'గాడ్జిల్లా' పవర్స్ అయితే పెరుగుతాయి కానీ, తన హైట్, స్పీడ్‌లో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. అందువల్ల ఈ ఫైట్‌లో కూడా అల్టోమేటిక్ 'వేబీకే' ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అల్టోమేటిక్ 'వేబీక్' 'గాడ్జిల్లా' కంటే పెద్దగా ఉంటుంది, స్పీడ్‌గా ఉంటుంది. కాస్మిక్ రేస్‌ని కూడా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. 'గాడ్జిల్లా' అటాక్స్ నుంచి కూడా ఈజీగా తప్పించుకుంటుంది. అల్టోమేటిక్ 'వేబీక్' ఫ్లై కూడా చేయగలదు కాబట్టి, ఎగురుతూ కూడా 'గాడ్జిల్లా' పైకి అటాక్ చేయగలదు. బట్ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఈ ఫార్మ్‌లో 'గాడ్జిల్లా' చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దాని రేడియేషన్ కానీ, దాని అటామిక్ బ్రీత్ కానీ, చిన్న టచ్ అయినా కూడా అల్టోమేటిక్ 'వేబీక్' మెల్ట్ అయిపోతుంది. బట్ అల్టోమేటిక్ 'వేబీక్' ఉండే స్పీడ్ వల్ల, దాని కాస్మిక్ రేస్ వల్ల డైరెక్ట్‌గా వచ్చైతే అటాక్ చేయదు. అలా అని 'గాడ్జిల్లా' అల్టోమేటిక్ 'వేబీక్' స్పీడ్‌ని మ్యాచ్ కూడా చేయలేదు. బట్ అల్టోమేటిక్ 'వేబీక్' డైరెక్ట్‌గా అటాక్ చేస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కొంచెం కష్టమే. ఈ బ్యాటిల్‌లో నన్నడిగితే ఎక్కువగా గెలిచే ఛాన్స్ అల్టోమేటిక్ 'వేబీక్‌కే' ఉంటుంది. ఎందుకంటే 'బర్నింగ్ గాడ్జిల్లా' కంటే 'వేబీక్' చాలా పెద్దగా ఉంటుంది, స్ట్రాంగ్‌గా ఉంటుంది, స్పీడ్‌గా ఉంటుంది, ఫ్లై చేయగలదు, కాస్మిక్ రేస్‌ని కూడా ఎక్కువగా రిలీజ్ చేయగలదు. సో, ఈ పాసిబిలిటీస్ ప్రకారంగా చూసుకుంటే అల్టోమేటిక్ 'వేబీక్' 'బర్నింగ్ గాడ్జిల్లా'ని ఈజీగా డిఫీట్ చేస్తుంది. సో, క్లారిటీ ఏంటంటే నార్మల్ 'వేబీక్' అయితే 'గాడ్జిల్లా'ని ఓడించలేడు. కానీ అల్టోమేటిక్ 'వేబీక్' అయితే 'గాడ్జిల్లా'ని ఓడించగలడు. ఈ కంపారిజేషన్‌ని నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ ప్రకారంగా, పాసిబిలిటీస్ ప్రకారంగా మాత్రమే డిస్కస్ చేశాను. మేబీ మీది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. దాంట్లోని 'గాడ్జిల్లా' గెలచ్చు. 'వేబీక్' కూడా గెలచ్చు. సో, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. కానీ ఫ్యాన్ వార్స్ మాత్రం అస్సలు చేయకండి.
సో, ఇది వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌లోని మాన్‌స్టర్వర్స్‌కి సంబంధించి, బెన్ 10కి సంబంధించి చాలా వీడియోసే ఉన్నాయి. అవి కూడా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.